ప్రామిస్ డే అంటే ఐ జస్ట్ ప్రామిస్డ్ యూ అని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి కూడా. పాత రోజుల్లో ప్రామిసులకి చాలా వాల్యూ ఉండేది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి పెళ్లి చేసేవారు. పెళ్లిలో కూడా అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు నడుస్తూ అడుగడుక్కి ఒక్కొక్క ప్రమాణం చేసుకుంటూ నడిచేవారు. ప్రామిస్కి అంత వాల్యూ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రామిస్కి అంత వాల్యూ లేదు. చాలామంది మాటిస్తారు, కానీ నిలబెట్టుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అది అబ్బాయిల్లోని అమ్మాయిల్లోని కూడా. కానీ మాటిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, కరెక్ట్ పర్సన్కే మనం ప్రామిస్ చేస్తున్నామా లేదా అనేది. మరికొంతమంది కావాలని ప్రామిస్లు బ్రేక్ చేయరు. వాళ్ళ టైం బాగోకో లేదా పరిస్థితుల ప్రభావం వలనో వాళ్ళు కొన్నిసార్లు ఆ ప్రామిస్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనది అసలైన ప్రేమ. కానీ వీలైనంత వరకు మనం చేసిన ప్రామిస్ని మనం నిలబెట్టుకోవడానికే ట్రై చేద్దాం. ఈరోజు మీరు బాగా ఇష్టపడే వాళ్ళకి ఒక ప్రామిస్ చేయండి. అది ఫ్యామిలీకైనా, ఫ్రెండ్స్కైనా, ప్రేమించే అబ్బాయికైనా, అమ్మాయికైనా. ప్రామిస్ చాలా జెన్యున్గా ఉండాలి, నిలబెట్టుకునే దానిలో ఉండాలి. ఈ ప్రామిస్ డేకి మీరెవరికి ప్రామిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కామెంట్లో మెన్షన్ చేసి ఒక ప్రామిస్ వాళ్ళకి చేయండి. నేను మీకోసం పింకీ ప్రామిస్ కీ చైన్స్ తీసుకొచ్చేసాను. కామెంట్లో ప్రామిస్ డే అని కామెంట్ చేయండి, వాళ్ళకి నేను లింక్ పంపిస్తాను. మీకు బాగా నచ్చిన వాళ్ళకి ఆ కీ చైన్ గిఫ్ట్గా ఇచ్చి ఏదో ఒక ప్రామిస్ చేయండి.